అసలు మానవుడి ఆశ ఏంటి? ఎలాగోలా బ్రతకాలి సార్, ఎలాగోలా నిలబడి ఉండాలి. ఏమండి, గాన గంధర్వుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అసలు ఆయన బ్రతికించడానికి ఎంతమంది డాక్టర్లు వచ్చారు భారతదేశం నుండి, అమెరికా నుండి. కృత్రిమ అవయవాలు కూడా చేశారు. అసలు నాన్న లైట్గా పియానోతో ఎఫ్ మైనర్ పట్టుకోండి, ఒకసారి మీరు పార్క్ పట్టుకోండి. ఆయన్ని బ్రతికించుకోవాలని కృత్రిమ అవయవాలు కూడా చేశారు. కొంచెం సౌండ్ వాల్యూమ్స్ తగ్గించండి. ఆయన బ్రతికించుకోవాలని కృత్రిమ అవయవాలు, కానీ బ్రతికించుకోగలిగామా? మాట్లాడండి ఏదో ఒకటి. బ్రతికించుకోగలిగారా? నా మట్టుకు నేనైతే యథార్థంగా ప్రార్థన చేశాను, ప్రభు ఒక అవకాశం ఈయన ఆయనకి, ఆయన ఉంటే బాగుంటుంది ప్రభు. చాలా పాటలు పాడారయ్యా, ఆయన రక్షణ పొందుకుని ఎంత బాగుంటుంది ఆయన. చాలా చాలా ప్రార్థన చేశాను, నేను చాలా ఇచ్చాను. ఎఫ్ మైనర్ ఇచ్చావా? మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పాడొచ్చుగా అందరూ. చప్పట్లు కొట్టరమ్మా, నా కుర్చీలో చప్పట్లు. ఎదురింటి పేరు కల్వరి కొండ, ఎదురింటి మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు మా ఇంటి పేరు పక్కింటి పేరు. జై బలో యేసు మహారాజుకే. అమ్మ, మనందరి ఇల్లు పశువుల పాకలాగా మారిపోవాలి. మన పాక అయినా మన పాకలో యేసై ఉండాలి. దేవదూతల పరలోకంలో దిగొచ్చేయాలి. నక్షత్రాలు లాంటి సేవకులు ప్రతిరోజు మన ఇంటికి రావాలి. అమ్మ, జ్ఞానం లాంటి వారు మన ఇళ్లలోకి రావాలి. మన ఇంట్లో నిత్యము వెలుగు నిలిచి ఉండాలి. అందరూ పాడండి. మా ఇంటి పేరు పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పాడరే. పక్కింటి పేరు ఎదురింటి పేరు కల్వరి కొండ. ఎదురింటి పేరు పాడాలి. మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు జై బలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి అమ్మా. ఆయన ఏమని పాడాడు తెలుసా? మన ఇల్లేమో పశువుల పాకలాగా మారిపోవాలి. ఆమె అంటలో మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ప్రార్థించేవారుగా మారిపోవాలని రాశాడు. మన ఇంటి ఎదురోళ్ళు కూడా ప్రార్థన అనుభవంలోకి వచ్చేయాలని రాశాడు. మన బంధపురం అంతానట సియోను కోటలాగా మారిపోవాలట. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె నానాలి. మంచి ఏసైకి చప్పట్లు కొడితేప్పుడు గట్టిగా కొట్టాలి. చప్పట్లు ఆగకూడదు. చప్పట్లు కొడుతూ నోటి నిండా స్తోత్రం ఉండాలి. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. మీరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా అంటుండే కానీ, చప్పట్లు కొడుతూ ఆమెన్ అంటుండే కానీ, మనం బ్రతికుండగానే మనం చూడబోతున్నాం. ఆదివారం వస్తే బంధపురంలో ప్రతి గడపలో నుండి తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆరాధనకు బయలుదేరే వాళ్ళు రావాలి. అసలు ఈ ఊర్లో మొత్తం అందరూ సియోను కోటలోనికి ప్రవేశించే సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంటి పేరేంటి సార్? పశువుల పాక. మీ పక్కింటి ఒలీవ తోట, ఎదురు కల్వరి కొండ. మీ ఊరు పేరు సియోను కోటగా మార్చేస్తాడు దేవాది దేవుడు. రెండు చేతుల పైకి తామేనానండి. ఏం పాటలు పాడారండి? నీ దయలో నీ కృపలో చప్పట్లు కొడుతూ కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో భరించగా దేవా. చప్పట్లో దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచు
యేసు మహారాజుకే. ఆగకూడదు, గట్టిగా చెప్తూనే ఉండాలి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కన్ను రెప్ప పాటైన కన్ను మూయనేదు ప్రేమ, నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ. కన్ను రెప్ప కన్ను మూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ, నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. జై బలో యేసు మహారాజుకే. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు చెప్పాలి. జై బలో యేసు మహారాజుకే. ఎన్ని పాటలు పాడారు అసలు. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచు. కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ, కొమ్మ కొమ్మన క్రిస్మస్ పాటలు పాడేవమ్మా. సీ మైనర్ పట్టుకుంటారు ఒకసారి. సీ మైనర్ ఉండే అసలు ఇంకో పాట ఉంటుంది, ఎంత బాగుంటుంది పాడతానేనండి.